అమ్మా, ప్రతి మనిషిలోనూ ఒక దాగి ఉన్న మృగం ఉంటుంది. అది ఎప్పుడైనా బయటకు రావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మన నమ్మకాన్ని ఎప్పుడు ఎవరు గెలుచుకుంటారో, అవకాశాన్ని ఉపయోగించుకుంటారో ఇక్కడ ఎవరు ఖచ్చితంగా చెప్పలేరు. ఒక వ్యక్తి ఒక ఉపచేతనలోకి చోచుకుపోయి సత్యాన్ని కనుగొనడం చాలా కష్టం. దీనివల్ల చాలా మంది అమాయకులు అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారు. మానవులలో నమ్మకం ఒక ముఖ్యమైన భాగం. ఈ యొక్క నమ్మకం ఆధారంగానే సమాజం నడుస్తుంది. కానీ దురదృష్టవశాత్తు నేరాలు చేయడానికి ఒక కవచంగా ఉపయోగిస్తున్నారు. తప్పులు ఇక్కడ ఎక్కువ జరుగుతుంది. అది విన్నప్పుడు మన ఆత్మ కూడా వణికిపోతుంది. నమస్తే, నేను దివ్యాంక త్రిపాఠి దహియా. క్రైమ్ పెట్రోల్ కి మీకు స్వాగతం. విమెన్ అగైన్స్ క్రైమ్ ఎపిసోడ్ కి రండి వెళ్దాం. కంట్రోల్ రూమ్, కేఎన్ నగర్ థానే దగ్గర ఒక బాడీ ఉంది, వెంటనే అక్కడికి వెళ్ళండి. కేఎన్ నగర్ థానే దగ్గరికి ఒక బాడీ దొరికింది, వెంటనే అక్కడికి వెళ్ళండి. పక్కనున్న పోలీస్ వెంటనే వెళ్ళండి. ఆగమ్మా, కాస్త తినేసి వెళ్ళు. ఏమి తినకుండా వెళ్తున్నావు? ఎందుకమ్మా ఇలా చేస్తావు? ఇది చాలా ఇంపార్టెంట్ క్లాస్, వెళ్ళి తీరాలి. కాస్త తినమ్మా, కాస్త తిను. బ్యాగ్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? ట్యూషన్ అక్కర్లేదని ఆ రోజు నీతో స్పష్టంగా చెప్పాను కదా. ఇంట్లోనే ఉండు. స్కూల్కి వెళ్ళమంటే పేచి పెడతావు. బయటికి తిరగడానికి ఒక కారణం కావాలి. ఇలా చూడండి, తను వెళ్ళనివ్వండి. ఈరోజు టెస్ట్ ఉందండి. నువ్వు నోర్మాయ్. ఇక్కడ నీ వల్లే నాకు పెద్ద తలనొప్పి. ఒక అబ్బాయిని కని వెళ్ళకపోయా. ఎందుకు అలా రోజు నువ్వు వాగుతూ ఉన్నావు? తను చదువుతానంటుంది, చదవనివ్వండి. ఏదో ఒకటి చేసుకొని మీ ఇద్దరి వల్ల ప్రతిరోజు నేను చస్తున్నాను. నిన్ను అనవసరంగా కన్నామే. అన్నా, కాజల్ తల్లి, నువ్వు ట్యూషన్కి వెళ్ళాలి కదా, వెళ్ళు. అరే అరే, తిను కూడా వెళ్తున్నావు. కాజల్ ఇలా చూడు, ఆగు. కాజల్ ఆగమ్మా, చూసి జాగ్రత్తగా వెళ్ళు. బాయ్ మా. సార్, కాజల్ 6 నుంచి 7 లోపు ట్యూషన్ నుంచి ఇంటికి వచ్చేస్తుంది. ఇప్పుడు రాత్రి 9 అవుతుంది. కానీ ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. మీరు పక్కన ఎక్కడైనా చెక్ చేశారా లేదా? ఒకవేళ మీ ఫ్రెండ్ ఇంటికి ఆడుకోవడానికి వెళ్ళి ఉండొచ్చు కదా. సార్, నేను తన్ని అన్ని చోట్ల వెతికి చూసాం. ఏ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళలేదు. మేము తన ట్యూషన్ కూడా వెళ్ళి చూసాం. కానీ ఎవరు తన గురించి ఏమీ చెప్పలేదు. మీకు ఎవరితోనైనా విరోధం, గొడవ? లేదు సార్, అలా ఏం కాదు. ఇంకా కాజల్, ఆమెకి ఉన్న శత్రువులు ఉన్నారా? ఏదైనా తగాదా? సార్, తనకి 13 ఏళ్ళే అవుతుంది. తనకి శత్రువులు ఎవరు ఉంటారు సార్? సార్, మా ఇంటి పక్కన ఒక అబ్బాయి ఉన్నాడు. తన పేరు శుభన్. తనకి 16 ఏళ్ళు. 2 రోజులకు ముందు కాజల్తో చిన్న గొడవ జరిగింది. సారీ. అరే, ఏంటి నువ్వు ఇలా చేసావు కాజల్? నీకేమైనా పిచ్చా? నువ్వేం చేసావు? నా హోంవర్క్ పాడైంది. ఇలా చూడు, నేను కావాలని నీళ్ళు వంపలేదు. నీళ్ళల్లో కాలు పడింది, అందుకే నీ మీద నీళ్ళు పడ్డాయి. ఐఎమ్ సారీ శుభం, నా హోంవర్క్ మొత్తం పాడైంది. అందుకే నాకు కోపం వచ్చింది. నా టీ షర్ట్, షూ అంతా స్పాయిల్ అయిపోయింది. దద్దమ్మలా ఉన్నదే. మీ నాన్న ఎలాంటి డ్రెస్లని కొనిస్తాడా? అందుకే నువ్వు కావాలని చేసినట్టున్నావు. మరి నువ్వు ఒకే క్లాస్ చదువుతున్నావు కదా, ఇంత పెద్ద కూడా ఇంకా నా క్లాస్ చదువుతున్నావు. అరే శివం, ఏంట్రా ఇలా కనిసింది? లోపలికి రా. సరే, మేము శుభం దగ్గర మాట్లాడతాం. మీకు ఏదైనా గుర్తొస్తే మా దగ్గర చెప్పండి. అలాగే సార్. సార్, కాజల్ ఫోటోని నేను సర్క్యులేట్ చేశాను సార్. బార్డర్ ని కూడా బ్లాక్ చేశాం. కాజల్ ఫోటోని చెక్ పాయింట్ కి పంపించాను సార్. సార్,
ఇది మీకు కిడ్నాప్ కేసులో అనిపిస్తుందా? కాజల్ వాళ్ళ నాన్న రవి ఒక ఫ్యాక్టరీలో వర్కర్, అమ్మ హౌస్ వైఫ్. వీళ్ళెక్కడ డబ్బులు ఇవ్వగలుగుతారు? డబ్బు ముఖ్యం కాకపోతే అప్పుడు కాజల్ని పనిష్ చేస్తేనే వాళ్ళు కాజల్ని కిడ్నాప్ చేసి ఉండాలి. ఏ కారణమని మనకి తెలియనప్పుడే దీని ప్రతిఫలం చాలా దారుణంగా ఉంటుంది. శుభం దగ్గర మాట్లాడి చూద్దాం. ఇప్పటికీ వాడొక్కడే లీడు. లేదు సార్, మేము గొడవ పడ్డాం. గొడవ పడినందుకు నేను అలా శిక్షించాను సార్. కాజల్ని ఈరోజు ట్యూషన్లో చూసావా? సార్, తనని ట్యూషన్లో చూశాను, కానీ మేమిద్దరం మాట్లాడుకోలేదు. క్లాస్ అవ్వగానే తను వెళ్ళిపోయింది. శుభం ఇంకా ట్యూషన్ పిల్లల గురించి కనుక్కో. విషయం చాలా సీరియస్గా ఉంది. మన వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేయి. ఈ కేసు ప్రయారిటీ. మనం వీలైనంత తొందరగా కాజల్ని వెతికి పట్టుకోవాలి. సార్, మూడు రోజులు అయిపోయింది జాదవ్, ఎంతవరకు చేతికి ఏమీ చెక్కలేదు. సీసీటీవీ కెమెరా? సార్, ట్యూషన్ దగ్గర నుంచి ఇంటి వరకు మొత్తం రోడ్ చెక్ చేసాం. ఎక్కడ కూడా సీసీటీవీ దొరకలేదు. చుట్టుపక్కల ఏరియాలో చెక్ చేయబోతున్నాం, కానీ కొత్త విషయం తెలిసేటట్టు ఏం కనిపించట్లేదు. సమయం అయిపోతుంది. కాజల్ ఇప్పుడు ఎక్కడ ఎలా ఉందని తెలియదు. మన దగ్గర ఏ ఒక్క లీడు లేదు. సార్, ఒక లీడ్ దొరికింది, సాలిడ్ లీడ్. 6 నెలల ముందే ఇంటికాడ ఒక సంఘటన జరిగింది. ఆ విషయానికి కారణం కాజల్. ఏం జరిగింది? ఆరు నెలలకు ముందు మా ఇంట్లో పూజ జరిగింది. అప్పుడు కాజల్కి పక్కింటి వాళ్ళకి ప్రసాదం ఇవ్వని చెప్పాను. సవిత ఆంటీ, సవిత ఆంటీ. ఇక్కడికి వచ్చి ఎక్కువ చేస్తావా? నా ఇంటికే వస్తావారా? లేరా, లే. పోతే పో, నేను వదిలేస్తున్నాను. లేకపోతే నేను ప్రాణంతో పాతేసి ఉంటాను. పోరా. మరి మీరు చెప్పగలుగుతారా నితిన్ ఎక్కడ ఉంటాడని? వాడెక్కడో జానీపూర్లో ఉన్నాడంట. చందు దగ్గర ఖచ్చితంగా అడ్రస్ ఉంటుంటుంది. సార్, ఏ రోజైతే కాజల్ కనిపించకుండా పోయిందో అప్పుడు నితిన్ బయటే ఉండడం నేను చూశాను సార్. ఒకవేళ ఆ అబ్బాయి కాజల్ని... కాజల్ ఎక్కడ? నాకు తెలియదు సార్. డిసెంబర్ 17 ఈవినింగ్ 5:30 నుంచి 6:30 దాకా ఎక్కడున్నావు? నాకు గుర్తుకు రాలేదు సార్. ఒకవేళ పని మీద ఉండుంటాను. ఏం పని? గత 6 నెలలుగా నువ్వు ఏ పనిలో కూడా లేవని మాకు తెలుసు. సార్, అదేంటంటే పని వెతుకుతున్నానని. 6 నెలల ముందు నీ దగ్గర అంతా ఉండేది. డబ్బు, మంచి పని, అమ్మాయి. సడన్ గా అంతా మాయమైపోయిందే. ఊరికే ఇంట్లో కూర్చుండడం వల్ల ఫ్రస్ట్రేట్ అయి ఉంటావు. ఆ పిచ్చి అమ్మే దీని అన్నిటికీ కారణం. వాడి బాబాయ్ చందు చాలా ఎక్కువ చేశాడు. వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడానికే నువ్వు ఒక ప్లాన్ వేసావు. కాజల్ని కిడ్నాప్ చేసావు. నేను అలాగేం చేయలేదు. 6 నెలలుగా నేను ఆ కాలనీ లోపలికే వెళ్ళలేదు. నువ్వు కాలనీలోకి వెళ్ళలేదు, కానీ 17th డిసెంబర్ కాజల్ తల్లి నిన్ను ట్యూషన్ దగ్గర చూసింది. అక్కడికి ఎందుకు వెళ్ళావు? మర్యాదగా నిజం మాట్లాడు, లేకపోతే చిత్తగా బాధి నిజం రప్పిస్తాను. బాడీని పిఎంకి వెంటనే పంపు. నాకు రిపోర్ట్ వెంటనే కావాలి. టీంని పంపి అంతా ఏరియాని చెక్ చేయమని చెప్పు. అలాగే సార్. ఈ మొత్తం ఏరియాని బాగా సెర్చ్ చేస్తాం. చిన్న క్లూని కూడా వదిలిపెట్టాం సార్. కిల్లర్ ఎవరైనా వాడిని పట్టుకునే తీరాలి. అలాగే సార్.
బాబు పియో, ఇంటికి వచ్చేసావా? ఏం లేదు, ఊరికే ఫోన్ చేశాను. మర్చిపోను, నాకు బాగా గుర్తుంది. పెన్సిల్ తర్వాత బుక్, అంతే కదా? తప్పకుండా తెస్తాను. సరే, ఉంటాను. ఊరికే చేశాను. సరే బాబు, జాగ్రత్తగా ఉండు. నాకు పని ఉంది, ఫోన్ పెట్టేస్తున్నాను. బాయ్. గౌరీ, మనకంటూ ఒక సొంత ఇల్లు కావాలి. డౌన్ పేమెంట్ ఎంత ఇవ్వాలి? 1,50,000. 1,50,000? ఏంటింది ఇది? ఎంత అవుతుందని నాకు తెలీదు. చిన్న అమౌంట్ అంటే ఏదో ఒకటి చేస్తాం. 1,50,000 ఎక్కడి నుంచి తెస్తాం? గౌరీ, మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి. బయట గౌరీ నివాస్ అని పేరుండాలి. అంతా సరిగ్గా ఉంటది. లైఫ్ ని జడ్జ్ చేయలేము. రేపు మనం ఉంటామా లేదా తెలీదు. ఏదైనా జరిగిందంటే కలలాగే ఉండిపోతుంది. అమ్మా, ఇది చూడండి. అమ్మా, వాసన. అమ్మా, వాసన. అమ్మా, వాసన వస్తుంది. కాజల్ని చంపక ముందు చాలా సార్లు రేప్ చేశారు. కాజల్ పిఎం రిపోర్ట్ ని చూస్తే 5 రోజులకు ముందే చనిపోయింది. అంటే కిడ్నాప్ చేసి 2 రోజుల ముందు 19 నుంచి 20 లోపు కాజల్ ఇంటి పక్కన మాట్లాడి చూడండి. ఏ కొట్లో ఈ థాట్ దొరుకుతుందో వాళ్ళని అడగండి. ఈ 15 రోజుల్లో ఎవరంతా ఆ థాట్ ను కొన్నారో ఆ డీటెయిల్స్ నాకు కావాలి. ఏదైనా తెలియచ్చు. సార్, అలాగే జరుగుతుంది. కిల్లర్ని ఎవరు కూడా చూడకుండా మన చేతిలో ఒక్క విట్నెస్ కూడా లేదు. తప్పు చేసినోడు తెలివైనోడు. ఆ ఏరియాలో సీసీటీవీ కెమెరాలు లేదన్న సంగతి వాడికి తెలిసింది. దీన్ని బేస్ చేసుకుని చూస్తే వాడు ఆ ఏరియాని బాగా స్టడీ చేశాడు. ఫుల్ ప్లానింగ్ తో కాజల్ ని కిడ్నాప్ చేసి ఉండాలి. సార్, కాజల్ కిడ్నాప్ అయ్యేటప్పుడు కొంచెం కూడా అరవలేదు ఆమె. బహుశా ఈ కిడ్నాపర్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు కావచ్చు. నేను కాజల్ వాళ్ళ ఫ్యామిలీ ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా అడుగుతాను. జాదవ్, ఎవరి మీదైనా డౌట్ వస్తే ఎత్తుకుని వచ్చేసే. కాజల్తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని పోలీసులు అనుమానించారు. కానీ వారి దృక్కోణానికి మించి నేరస్తుడు వారి ఊహకు అందని విధంగా వేరొకరి కోసం వలవిస్తున్నాడు. ఒక చిన్న పిల్ల ఇందులో చిక్కుకోబోతున్నది. కానీ పోలీసులకు మాత్రం దీని గురించి ఏమీ తెలియదు. సార్, కాజల్ వాళ్ళ కాలనీలో పక్కింటి వాళ్ళ నుంచి తెలిసింది కాజల్ వాళ్ళ నాన్న అబ్బాయిని కోరుకుంటున్నాడు. ఇంకా మనీషా కాజల్ని వేధిస్తూ ఉండేవాడు. అప్పుడప్పుడు చేయి కూడా ఎత్తేవాడు. ఒక చిన్న పిల్లని వాడు కొట్టాడా? ఇంకా అతను చందు, కాజల్ వాళ్ళ బాబాయ్, రవి వాళ్ళ తమ్ముడు. అతను కూడా విచిత్రంగా ఉన్నాడు. పిల్లలతో వింతగా ప్రవర్తించేవాడు. ఎప్పుడు కాలనీలో పిల్లలతో పాటే ఉండేవాడు. ఒకసారి చాక్లెట్లు, మిఠాయిలు ఇచ్చి దగ్గరికి పిలుస్తుండేవాడు. కానీ ఇంతవరకు ఎవరు చందుకు అగేన్స్ట్ గా కంప్లైంట్ చేయలేదు. విషయం తెలిసిన తర్వాత మిగతా వాళ్ళ దగ్గర కూడా అడిగాను. వాళ్ళు చెప్పారు వాడు ఒక విచిత్రమైన, కానీ వాడు ఏం తప్పు చేయలేదట. తప్పు చేస్తాడని వెయిట్ చేస్తామా? ఒకవేళ కాజల్ వీడి మొదటి వేట కూడా ఎండొచ్చు. రవి కాజల్ వాళ్ళ నాన్న ఇంకా ఆమెను రేప్ చేశాడు. ఒక తండ్రి కూతుర్ని ఇలా ఏమైనా జరగచ్చు. మనిషి జంతువుగా మారడానికి జస్ట్ ఒక్క సెకండ్ చాలు. సార్, అసలైన నేరస్తుని వదిలేసి నన్ను పట్టుకుని తీసుకెళ్తున్నారేంటి సార్? ఏంటిదంతా? ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు? అవును సార్, నిజమే. నా భర్తకి అబ్బాయి అవసరమైంది. కాజల్ స్కూల్ కి వెళ్ళడం తను ఒప్పుకున్నాడు. కానీ తను ట్యూషన్ కు వెళ్ళడం మాత్రం తనకు నచ్చలేదు. ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు తనకి ఎంత స్వతంత్రం ఇస్తే మన చేయి జారిపోతుందని. కానీ సార్, నాకు తెలుసు మా అమ్మాయి ఎలా వెళ్ళదు అని. తను బాగా చదువుకోవాలని. 17th డిసెంబర్ ఎప్పుడు కాజల్ కనబడలేదో ఆ రోజు మీ ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా? ఐ మీన్ మీ భర్త రవి కాజల్ని ఏమైనా అన్నాడా? అవును సార్, నేను అరిచాను. ట్యూషన్ అక్కర్లేదని ఆ రోజే నీకు స్పష్టంగా చెప్పాను కదా. తర్వాత కోపడి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను సార్. ఎక్కడికి వెళ్ళావు?
మళ్ళీ ఎప్పుడు తిరిగి వచ్చావు? ఆయన సాయంకాలం ఒక 6-6:30 తిరిగి వచ్చేసారు. అంటే ఎప్పుడు కాజల్ కనబడలేదు అప్పుడు మీ ఆయన ఇంట్లో లేడు. అయితే నా కూతుర్ని నేనే చంపేస్తానని ఎలా చెప్తున్నారు సార్ మీరు? నేనేమైనా అంత నీచమైన వాడినా? తను నా కూతురు సార్. తనకి కేవలం 13 ఏళ్ళే సార్ అవుతోంది. తనకి ఇలా శాశ్వతంగా కోల్పోయానే సార్. నా భర్త మోసగాడై ఉండొచ్చు, కానీ వాళ్ళ కూతురు దగ్గర ఇలా నడుచుకోడు సార్. మేము విన్న దాంట్లో చందుకి పిల్లలంటే చాలా ఇష్టం అంట. ఎప్పుడైనా చందు కాజల్ని వేరేలా ముట్టుకున్నాడా? నాకు సరిగ్గా తెలియదు సార్. ఒకవేళ తెలుసుంటే నా కూతురు పక్కన కూడా నిలబడినిచ్చేదాన్ని కదా సార్. నిజం మాట్లాడరా, మాట్లాడు. ఎరా కుక్క, తప్పైన చిన్నపిల్లల వీడియోలు చూస్తావా? సార్ నేను చూశానని ఒప్పుకుంటున్నా, కానీ సార్ కాజల్ తను నా అన్నయ్య కూతురు. తనతో నేను తప్పుగా నడుచుకుంటాను. నేను నిజమే చెప్తున్నా సార్. నిజం చెప్తున్నా సార్. కొట్టకండి సార్. వీడికి బాగా వడ్డించి సరేనా? నిజం చెప్పేదాకా వీడిని కొడుతూనే ఉండు. నేనేం చేయలేదు సార్. నేనేం చేయలేదు సార్. సార్ సార్ నేనేం చేయలేదు సార్. మీరా నాన్న వచ్చేసారా? ఈరోజు బయాలజీ టెస్ట్ కదా, ఎలా జరిగింది? మంచిగా రాశాను నాన్న. నాకు అన్నం పెట్టు, నేను కాలు చేతులు కడుక్కుని వస్తాను. నాన్న 11 నెలలు అయిపోయింది. వాళ్ళు తిరిగి రారా? వస్తారమ్మా. ఏ రారనుకుంటున్నావు? నేను ఇవాళ బెల్లం పోళీ చేశాను, నీ కోసం తీసుకొచ్చాను. వెళ్ళి టీ తీసుకునిరా. లేదు వద్దమ్మా, ఆగు. విను, తార్నారితిన్ ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. రేపొచ్చి కలుస్తాను. నాకు తెలిసి వినయ్ గౌరీని మర్చిపోయి జీవితాన్ని కొనసాగించాలి. గౌరీ మళ్ళీ తిరిగి వచ్చేదైతే 11 నెలల్లోపు వచ్చుండేది. పోలీసులు వెతకడం ఆపేశారు. తను ఇష్టపడే పారిపోయిందని వాళ్ళు కూడా అంగీకరించారు. మీ గౌరీ ఉంది కదా, తను నన్ను కూడా ఒకలా చూస్తుంది. కానీ నేను మంచోడిని, తను అస్సలు పట్టించుకోలేదు. ఇంగ్లీష్ టీచర్ మాకు ఏమీ నేర్పించలేదు, ఫ్రీగానే ఉన్నాము. అవును శృతి, ఏమైంది? నా సిస్టర్ రాణి కోసం క్యాండిల్ కొనాలి. షాప్ అక్కడ వెనకనే ఉంది. తిరిగి అంత దూరం మనం వెళ్ళలేము. ఒక పని చేద్దాం, నువ్వు వెళ్ళి తీసుకురా, ఇక్కడే నేను నీ కోసం ఉంటాను. సరే. ఈ చందు 15 రోజుల నుంచి మన కస్టడీలో ఉన్నాడు, కానీ వీడి స్టేట్మెంట్ లో ఎలాంటి మార్పు లేదు. కన్ఫెషన్ దొరకడం కష్టమే. ఒక్క నిమిషం. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్, జై హింద్ సార్. ఇంకో పాప. ఇంకా కావాలా? నా దగ్గర చాలా ఉన్నాయి. ఇది నాకు చాలా ఫేవరెట్. నాకు తెలుసుగా, నా బండ్లు చాలా ఉన్నాయి, ఇస్తాను రా. ఇంకో పిల్లని కిడ్నాప్ చేశారు, పేరు శృతి. నీలాగంజ్ ఏరియా నుండి నీలాగంజ్ పోలీసులతో పనిచేయాలి. మరో అమాయక బాలిక కిడ్నాప్ కావడం బాధితులం. ఈసారి కూడా అంతా పట్టపగలు జరిగింది. శృతి ఇంటి నుండి కేవలం 5 నిమిషాల దూరంలో. అతను తన మొదటి విజయాన్ని చూసినప్పుడు తను దేవుడని అనుకున్నాడు. అతను తన శక్తివంతుడని, ఎవరు పట్టుకోలేరని అనుకున్నాడు. కాజల్ను కాపాడడంలో పోలీసులు విఫలమయ్యారు. గౌరీ గురించి పోలీసులకు ఏమీ తెలియదు. ఇప్పుడు 3వ అమ్మాయి కిడ్నాప్ చేయబడింది. శృతి తలరాత ఇలా ఎందుకైంది? ఈ కేసులన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయా? లేదా పోలీసులు వేరే వేరే నేరస్తులతో వ్యవహరిస్తున్నారా? లేకపోతే పోలీసులు అయోమయంతో వేరే దారిలోకి వెళ్ళిపోతున్నారా? లేకపోతే ఈ కేసుకు సంబంధించి ఇంకా బయటపడని ఏదైనా రహస్యం ఉందా? సార్, ఇదిగోండి ఆ పాప శృతి, వయసు 9 ఏళ్ళు.
నిన్న మధ్యాహ్నం స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు కిడ్నాప్ చేశారు. అమ్మా శృతి ఎక్కడ? స్కూల్ నుంచి రావడానికి లేట్ అవుతుందా? ఆంటీ శృతితో నేను మాట్లాడను. నా కోసం వెయిట్ చేస్తానని చెప్పి నన్ను వదిలి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఎక్కడికి వెళ్ళింది? ఒక అంకుల్ వచ్చారు. ఏ అంకుల్? నేను క్యాండిల్ తీసుకుని తిరిగి చూసినప్పుడు తను ఆ అంకుల్ తో వెళ్ళిపోయింది. నేను పిలిచినా కూడా పలకనే లేదు. సార్ నేను మీనాని ఎంక్వైరీ చేశాను, కానీ ఆవిడ పెద్దగా ఏమీ చెప్పలేదు సార్. వాడి ట్రేస్ దొరికిందా? కాదు సార్, ఆవిడ చాలా తెలివైంది. శర్మ నువ్వేమనుకుంటున్నావు? శృతి, కాజల్ వీళ్ళని కిడ్నాప్ చేసింది ఒకడేనా? సార్ వాళ్ళ విక్టిమ్ ప్రొఫైల్ ఒకేలా ఉంది. కాజల్ అండ్ శృతి వాళ్ళిద్దరు వయసు సమానంగా ఉంది సార్. 10 ఏళ్ళు 13 ఏళ్లే సార్. కిడ్నాపింగ్ మెథడ్ కూడా ఒకేలా ఉంది సార్. కిడ్నాపర్ వచ్చాడు, జాలిగా పిల్లల్ని తీసుకున్నాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్కడ ఉండే వాళ్ళు చూడలేదు, ఎవరి దగ్గర ఎవిడెన్స్ లేదు, సీసీటీవీ ఫుటేజ్ కూడా లేదు సార్. అంతేకాకుండా 2 ఫ్యామిలీస్ కు ర్యాన్సమ్ గా ఏ కాల్ రాలేదు సార్. సిమిలారిటీస్ అయితే ఉన్నాయి, కానీ మనం ఇంత తొందరగా కన్క్లూజన్కి రాకూడదు. మనం ఒక వ్యక్తిని వెతుకుతున్నాం, కానీ కిల్లర్ విక్టిమ్ తరపునే ఉండొచ్చు. ఒకటి చేద్దాం, కేసుని ఇన్వెస్టిగేట్ చేద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం. రైట్ సార్. ఆగండి. మీకోసం పోలీసుల దగ్గర అబద్ధం చెప్పాను. ఏ రోజైతే కాజల్ హత్య చేయబడిందో ఆ రోజు మీరు ఇంటికే తిరిగి రాలేదు. ఒకవేళ పోలీసులు చెప్పినట్టు అదే నిజమా? ఏమన్నా వాళ్ళు పోలీసులు అలాగే అనుమానిస్తారు. నువ్వెలాగే అలా ఆలోచిస్తావు? ఇంకొకసారి ఇలా మాట్లాడేమంటే చంపేస్తానే. కాజల్ మరణంతో భార్యాభర్తల మధ్య సంబంధం తెగిపోవడం మొదలైంది. అదే సమయంలో పోలీసులను దిగ్భ్రాంతికి గురి చేసే మరో విషయం కూడా జరిగింది. వాళ్ళకి సిటీ ఔటర్లో 1 కాదు 2 డెడ్ బాడీస్ దొరికాయి. సార్ చెప్పు. శృతి కాలనీలో ఎంక్వైరీ చేశాను, ఒక ఎవిడెన్స్ దొరికింది. అదేంటది? శృతి ఇంటి దగ్గర ఒక కపుల్ ఉన్నారు, మంజు ఇంకా కిషన్ పాటిల్. వీళ్ళిద్దరికి పిల్లలు లేరు. శృతి అప్పుడప్పుడు వీళ్ళ ఇంటికి వచ్చి వెళ్తుంది. చెప్పాలంటే తను వాళ్ళ ఇంటి కన్నా ఇక్కడే ఎక్కువ ఉంటుంది. శృతి తీసుకోమా, నీకోసం బజ్జీ తెచ్చాను. నీకు నచ్చిందా? చాలా బాగుంది. ఏమండి, శృతి ఎల్లప్పుడూ మనతోనే ఉంటే బాగుంటుంది. శృతిని వాళ్ళతోనే ఉంచుకోవడానికి కిడ్నాప్ చేసినట్టున్నారు కదా. ముందు వాళ్ళ బయోడేటా అంటే ఆ తర్వాత చూసుకుందాం. సార్ ఆ స్త్రీ పేరు గౌరీ షిండే, ఇంకా ఆ పిల్లవాడు ఆమె కొడుకు రుజుల్ చంద్. ఓ 11 నెలల క్రితం గౌరీ భర్త వినయ్ వాళ్ళిద్దరు మిస్సింగ్ కేసు కంప్లైంట్ చేశాడు. 11 నెలలా? అవును సార్. అప్పుడు మీరు ఈ బ్రాంచ్లో లేరు, కానీ నాకు ఈ కేసు కొంచెం గుర్తుంది. గౌరీ వాళ్ళ అబ్బాయిని తీసుకుని మార్కెట్కి వెళ్ళారింది ఇంటి నుంచి, కానీ తిరిగి రాలేదు. ఎనీ సస్పెక్ట్స్? సార్ మేము ఆ ఫ్యామిలీ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేశాం, కానీ కీలకమైన సమాచారం దొరకలేదు. వీళ్ళ పిఎం రిపోర్ట్ ఎప్పుడు దొరుకుతుంది? రేపటికల్లా వస్తాయి. ఓకే. సార్ మంజు కిషన్ పటేల్ ఇల్లు మూసుంది. వాళ్ళు ఇక్కడి నుంచి అక్టోబర్ 9వ తారీఖే బయలుదేరిపోయారంట. ఏదో ఫ్యామిలీ ఎమర్జెన్సీ అన్నారు. 9th అక్టోబర్. అదే శృతి కనిపించకుండా పోవడానికి ఒకరోజు ముందు. అద్భుతమైన పథకం. ఫ్యామిలీ ఎమర్జెన్సీ అని చెప్పింది అబద్ధం అన్నమాట. వాళ్ళు ఈ చుట్టుపక్కల ఎక్కడో దాక్కొని ఉంటారు. ఛాన్స్ దొరకగానే శృతిని తీసుకొని వెళ్ళిపోయారన్నమాట. ఉండొచ్చు సార్, కానీ ఎక్కడికి వెళ్ళారో ఎవరికీ తెలియట్లేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది. 2 మొబైల్ నెంబర్స్ ని ట్రాకింగ్ లో పెట్టు. ఆన్ అయిన వెంటనే నాకు చెప్పు. సార్ నేను చాలా ఆలోచించాను. గౌరీ నా కొడుకుని ఇలా చేసిన వాళ్ళు నిజంగా నాకు తెలియదనే చెప్పాలి. నేనే కన్ఫ్యూజన్లో ఉన్నాను. వీళ్ళ దగ్గర ఎవరు మృగంగా ప్రవర్తించారు చెప్పండి సార్. ఏమైనా అనుమానమా? ఎవరైనా మీ శత్రువులు లేదంటే గౌరీకి ఎవరితోనైనా గొడవ జరిగిందా? అలాంటిది ఏమీ లేదు. ఆ రోజు గౌరీ నార్మల్గానే మార్కెట్కి వెళ్ళింది. వీరన్, నేను మార్కెట్కి వెళ్తున్నాను. సరే వచ్చేటప్పుడు అలాగే బ్యాంక్ వెళ్ళేసిరా. ఏ డేట్లో డబ్బు కట్టాలని చూడు. బ్యాంక్ ఆవైపుంది, నేను మార్కెట్కే వెళ్తున్నాను. ఒకటి చేస్తాను, నేను రేపే బ్యాంక్ వెళ్తాను. సరే పర్లేదు. నాన్నకి బాయ్ చెప్పు. బాయ్. ఆ రోజే వాళ్ళిద్దరిని ఆఖరిసారి చూశాను. సార్ ఈ విషయాన్ని మేము ముందే చెప్పుండాలి.
ఫోన్లోనే అడిగి ఉండొచ్చు. సరే, నేరస్తుడి గురించి ఏమైనా తెలిసిందా? నేనేం అడుగుతున్నానంటే ఎవరి మీదైనా అనుమానం? మాకేదైనా తెలిసిన వెంటనే వినయ్ మేము నీకు చెప్తాం. సార్ గౌరీ ఇంకా రుజువుల యొక్క పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది. మర్డర్ 5 రోజుల క్రితం జరిగింది. తాడుతో మెడను లాగడం వల్ల అరౌండ్ అక్టోబర్ 5-6 మధ్య. రిపోర్ట్ ప్రకారం గౌరీ ఒంటి మీద గాయాలున్నాయి. సార్ నేను గౌరీ భర్త వినయ్ ఇంకా వాళ్ళ మరిది శంకర్తో మాట్లాడాను. వినయ్ అయితే షాక్లో ఉన్నాడు, కానీ వాళ్ళ మరిది శంకర్ నాకేదో అనుమానం కలుగుతుంది. ఒక పని చెయ్యి, ఉస్మాన్ దగ్గర చెప్పి వాడి చరిత్రని తీయు, నాకు అప్డేట్ ఇస్తూ ఉండు. అలాగే సార్. శర్మ చెప్పు, ఏమన్నావు? సార్ రండి. శర్మ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది. క్రిమినల్ పైశాచికంగా ఉన్నాడు. వీళ్ళిద్దరిని చంపింది ఒక్కడే అయితే వాడి తరువాత వేటను వెంటనే ప్రారంభిస్తాడు. బ్యాగ్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? ట్యూషన్ అక్కర్లేదని ఆ రోజే నీకు స్పష్టంగా చెప్పాను. బయట తిరగడానికి ఒక కారణం కావాలి, అంతే కదా? సార్ ఇప్పుడు నన్ను ఎందుకోసం పిలిచారు సార్? నాకు తెలిసింది నువ్వు గౌరీ అంటే చాలా ఇష్టపడుతున్నావని. వాళ్ళ ఫ్రెండ్ చెప్పింది ఆమె పెళ్లి కంటే ముందు నువ్వు ఆమె వెంటపడుతూ ఉండేవాడివని. కానీ ఆమె మరణించిందని తెలిసి నువ్వు ఏమాత్రం దుఃఖపడలేదు. నువ్వు ఆమెను పొందలేకపోయావు, అందువల్ల ఆమె చంపేశావు కదా? నోటికొచ్చినట్టు వాగుతున్నారు సార్. సరే, నాకు గౌరీ అంటే ఇష్టము. అందంగా ఉండడం వల్ల తనని ప్రేమించాను. కానీ ఏ రోజు తనని బలవంత పెట్టింది లేదు సార్. ఎందుకంటే నువ్వు వాళ్ళ చెల్లెలు భర్తవి. లేదు సార్, దానికి కారణం ఏంటంటే తనని బలవంత పెట్టాల్సిన పరిస్థితి నాకు ఎప్పుడూ ఏర్పడలేదు. ఈ రోజు తన ప్రాణాలతో లేదు. కానీ ఒక్క విషయం సార్, చూడడానికి మంచిదిలా ఉంటుంది, కానీ అలా కాదు సార్. నాకు లేట్ అవుతుంది, నేను వెళ్తున్నాను. కొంచెంసేపు ఉండొచ్చు కదా. నీకు ఇష్టమైన బెల్లం పోలి చేశాను, డబ్బాలో ప్యాక్ చేసి ఇస్తాను, తీసుకెళ్ళు. అక్క 2 నిమిషాలు ఉండు. 2 నాకు కూడా తీసుకురా. అరే మీరు ఏం చేస్తున్నారు? నన్ను వదలండి. మీరు వదలలేదంటే వదలండి. వినయ్తో చెప్తాను. ఏంటి ఎక్కువ వీడుకుంటున్నావు? లోపలికి వెళితే నీకు కూడా నేను నచ్చుతాను అని చెప్పమంటున్నావే. వదలండి. మీరే చెప్పండి సార్, తను తప్పు చేసిందా లేక నేను చేశాను? తప్పు ఆమెదేలే. అందరి ముందు లాగి చెంపకేసి కొట్టాల్సింది, అప్పుడు నీకు బుద్ధి వచ్చేది. ఇదేలాగో నేను తన్ని కిడ్నాప్ చేయలేదు, హత్య చేయలేదు. తన్ను కొట్టడానికి నాకు కారణం ఏముంటుంది సార్? గౌరీ నేను బెదిరించింది అన్ని విషయాలు వినయ్కి చెప్పేస్తానని. నువ్వు భయపడ్డావు, నీ బండారం బయటపడుతుందని. పైగా అవమానం కూడా. అలా జరగకూడదని నువ్వు గౌరీని కిడ్నాప్ చేసేసావు. నేను ఆ విధంగా ఏమీ చేయలేదు సార్. నాకు వ్యతిరేకంగా మీ దగ్గర ఏదైనా ఆధారం ఉందా? ఇప్పుడేం కాదు, కానీ ఒకళ్ళు నాకు తెలిసిందనుకో, ఈ మర్డర్లో నీ చెయ్యి ఉందని, నిన్ను ఏమాత్రం తప్పించుకోనివ్వను. ఇది గుర్తుపెట్టుకో. చందు నోరు తెలుస్తాడని నాకు అనిపించట్లేదు సార్. శృతి మర్డర్ జరిగినప్పుడు ఇతను కస్టడీలోనే ఉన్నాడు. వీడేలా సార్ చెప్పగలడు? కరెక్ట్. మంజు, కిషన్ పాటిల్ వీళ్ళ గురించి ఏమైనా తెలిసిందా? లేదు సార్, వాళ్ళు ఎక్కడున్నారో అసలు తెలియట్లేదు. ఈ 2 కేసెస్ లో ఏదో ఒకటి ఉంది, పట్టుకోలేకపోతున్నాం. జాదవ్, శృతి అండ్ కాజల్ వీళ్ళ క్రైమ్ స్పాట్ ఎక్కడుందో అక్కడ పక్క పక్కన కూడా చెక్ చేసి చూడండి. కానీ సార్ ఏం సెర్చ్ చేయాలి? పాన్ మసాలా ర్యాపర్స్. ఈ మర్డర్ స్పాట్ చుట్టూ ఎన్ని పాన్ మసాలా ప్యాకెట్స్ ఉన్నాయో అదంతా నాకు కావాలి. త్వరగా తెచ్చివ్వండి. ఏమని తెలియట్లేదు. నాకేమో ఈ అన్ని కేసులు ఒకటికొకటి కనెక్టెడ్ గానే కనిపిస్తుంది. ఇప్పటికి మనం అనుకున్నాం ఈ 4 కేసుల హంతకుడు ఒకడే సీరియల్ కిల్లర్. వాడి ప్రొఫైల్ రెడీ చేద్దాం. మేల్
35 నుంచి 40 సంవత్సరాల మధ్య. కరెక్ట్. ఎందుకంటే గౌరికి వయసు 32 ఏళ్ళు. అతన్ని కంట్రోల్ చేయడానికి స్ట్రాంగ్ అయిన మనిషి కావాలి. శృతి బాడీలో నుంచి వచ్చిన సెంట్ స్మెల్ వెతుక్కొని నువ్వు వెళ్ళు. అదో రకమైన మిక్స్చర్, ప్రూడ్ అండ్ మస్కా. సెంట్ షాప్ లోకి వెళ్ళి దీని గురించి అడిగి చూడు. సార్ సిటీలో పర్ఫ్యూమ్ షాపులు చాలా ఉన్నాయి. ఎక్కడి నుంచి రుజువులు గౌరీ తప్పిపోయారో అక్కడి నుంచి ప్రారంభించు. సార్ నేను ముగ్గురు విక్టిమ్స్ కాజల్, శృతి ఇంకా గౌరీ ఇళ్ల దగ్గర ఉన్న పాన్ షాప్స్ అన్ని కూడా సెర్చ్ చేశాను. కానీ ప్రాబ్లం అక్కడే ఉంది. ఈ బ్రాండ్ వెరీ కామన్. ఇంత పెద్ద గుంపులో ఆ కిల్లర్ని పట్టుకోవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఈ సీసీ ఫుటేజ్ లో కూడా చాలా మంది పాన్ మసాలా యూజ్ చేయడం ఉంది, కానీ ఏది క్లియర్ గా లేదు. సార్ హంతకుడు దొరికాడు. పర్ఫ్యూమ్ షాప్ దొరికింది. కూతురు ఇంకా మస్తు ఇందులో కలిసి ఉన్నాయి సార్. ఎగ్జాక్ట్లీ అదే వాసన. మీ దగ్గర నుంచి పర్ఫ్యూమ్ ఎవరెవరు తీసుకున్నారో వాళ్ళ పేరు, నంబర్ మాకు కావాలి. అలాగే సార్. సార్ ఇదిగో ఈ ఇల్లే. అభినవ్ వర్మ. అవును, చెప్పండి. మీరు ఎల్ఎన్సి బ్యాంక్ తాలూకా పక్కనున్న బ్రాంచ్ లో పనిచేస్తున్నారు కదా? నేను ఈ బ్రాంచ్ మేనేజర్ని. కేఎన్ నగర్ పక్కన ఒక దర్గా ఉంది, అక్కడ ఒక సెంట్ కొట్టు ఉంది. అక్కడి నుంచి అప్పుడప్పుడు మీరు సెంట్ కొంటారా? అవును సార్, అది చాలా పాత కొట్టు కదా, నేను అక్కడి నుంచి అన్ని తీసుకొస్తాను. ఈ ఇంట్లో మీరు ఒంటరిగా ఉంటున్నారా? నేను అమ్మ మాత్రమే ఉంటున్నాను. యాక్చువల్గా ఆవిడకి ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల సిస్టర్ ఇంటికి వెళ్ళారు. మిస్టర్ వర్మ, 17 డిసెంబర్ ఈవినింగ్ మీరు 5:30 నుంచి 6:30 వరకు ఎక్కడున్నారు? బ్యాంకులోనే ఉండాలి. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నేను అక్కడే ఉంటాను. కావాలంటే లాగ్ బుక్ చెక్ చేయండి. ఓకే. 10 అక్టోబర్ మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్య ఎక్కడున్నారు? అసలు సమస్య ఏంటి? ఎందుకు ఇలా ప్రశ్నిస్తున్నారు? మర్డర్ కేసు మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. మీరేమనుకుంటున్నారు? మర్డర్ ని నేను చేసుంటాను అనుకుంటున్నారా? మాకు ఒక లీడ్ దొరికింది, అది ఫాలో చేసుకుని ఇక్కడికి వచ్చాం. ఎనీవేస్, కోఆపరేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఉంటాం. సార్ మనం 17 మందిని విచారణ చేశాం, కానీ ఎవరి దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. జాదవ్ చెప్పేదే నిజమని నాకు అనిపిస్తోంది. ఈ 3 కేసులకు ఎలాంటి కనెక్షన్ లేదు సార్. సార్ నాకు తెలిసి మనము తప్పుదోవలో వెళుతున్నాం. చీకటి సందులో కూరి పెట్టాం, అదే తప్పు చేశాం. మళ్ళా గ్రౌండ్ జీరోకి వచ్చి ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయాలి. మీకే కాల్ చేయాలనుకున్నాను. మీ లోన్ శాంక్షన్ అయింది. మీరు బ్యాంకుకి వెళ్ళి అన్ని పేపర్లలో సైన్ చేయండి. కానీ 5 గంటల్లోపు వెళ్ళండి, లేదంటే ఇంట్రెస్ట్ డబుల్ అవుతుంది. నేను ఇంట్లో పేపర్స్ మర్చిపోయాను. పేపర్స్ తీసుకుని 5 నిమిషాలు మనం బ్యాంకుకి వెళ్ళొచ్చు. రండి, నాతో వచ్చేయండి. సరే. మనిషి ఏంటి, జంతువేంటి, అందరినీ దేవుడే సృష్టించాడు. ఏ తేడా లేదు. గౌరీకి నేను అన్నీ ఇచ్చాను సార్. దానికి బదులుగా నాకేం కావాలి, ఎప్పుడు కావాలి, ఎక్కడ కావాలి, తనతో నేను ఆడుకోవాలి. సరే, గౌరీని ఎందుకు చంపావు? ఇన్ఫాక్ట్ గౌరీకి ముందు కాజల్ని చంపావు. సార్, తను నాకు పెద్ద తలనొప్పి అయింది. గౌరీని చాలా రోజులు ప్రాణాలతో ఉంచావు కదా, తన కొడుకును కూడా 11 నెలలు చూసుకున్నావు. సరే, తర్వాత ఏమైంది? ఇద్దరిని చంపేశావు. ఎందుకంటే నాకు చిరాకు వచ్చేసింది. రోజు ఉదయాన్నే లేచిన వెంటనే ఏడవడం మొదలెట్టింది. నాకు తలనొప్పి వచ్చేసింది. నాలో ఉన్న మృగం నిద్రపోతూ ఉంది. అది నన్ను చంపొద్దని అడ్డుకుంది. మొదట నేను ఎప్పుడు కాజల్ని హత్య చేశాను. నేను గౌరీని మొదటిసారి బ్యాంకులో కలిశాను. మీకేం కావాలి? టీ కావాలా, కాఫీయా? ఎక్స్క్యూజ్ మీ, కానీ తను వేసుకున్న పట్టీలు
నాకు ఏమైందో అర్థం కాలేదు. ఆ తర్వాత తన్ని నేను మర్చిపోలేకపోయాను. ఒక విచిత్రమైన మత్తు అనిపించింది. కసి నష్టాడానికి వెళ్లే తర్వాత దిగుతుంది. నిద్రపోయేటప్పుడు, లేచేటప్పుడు, తినేటప్పుడు ఎప్పుడు కూడా తనే నాకు కనిపించింది. ఎలాగైనా తన్ని పొందాలని నేను తప్పించాను. కాజల్, శృతి, ప్రియా వాళ్ళకి వయసు 10 నుంచి 12. ఎందుకు పిల్లలు? అదేంటంటే సార్, మనిషి రోజు పప్పుకూర తింటున్నాడు, వెరైటీ కావాలి కదా. నేను బిర్యానీ కోరుకున్నాను. బిర్యానీకి ఆశపడ్డావు. బిర్యానీ తింటావా? ఇప్పుడే ఇస్తాన్రా. చెప్పాలంటే నువ్వు మనిషివి కావు, మృగానికంటే హీనుడివి. ఒక పురుషుడి పిచ్చి మరియు స్వార్థం కారణంగా 3 అమ్మాయిలు, 1 అబ్బాయి మరియు 1 స్త్రీ తన ప్రాణాలు కోల్పోయారు. వారి జీవితాలు వారి దృష్టిలోనే ఉన్నాయి. వారిలో కొందరు విక్టిమ్ కు తల్లిదండ్రులు, వారి కుటుంబాలతో నివాసించే వారు కూడా అక్కడ ఉన్నారు. కానీ ఇప్పుడంతా తలకిందలైంది. నేడు చాలా మంది అభినవ్ లాగానే జీవిస్తున్నారు. దేని గురించి ఆలోచించకనే చాలా తప్పులు చేస్తున్నారు. అందుకే మనం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. మీరు చుట్టుపక్కల జరుగుతున్న విషయాల మీద కూడా శ్రద్ధ వహించాలి. ఒకరిని పూర్తిగా నమ్మే ముందు 1కి 2 సార్లు ఆలోచించాలి. ఎందుకు, ఏమని అడగడం వల్ల ఎటువంటి హాని లేదు. తప్పు జరగక ముందు వాటిని నివారించాలి. మీ పిల్లలకు దీన్ని అర్థం చేయించండి. మీకు తెలియని ఎవరైనా మీకు ఏదైనా ఇస్తే లేదా మీకు ఒక కథ చెప్పితే మీరు వారిని నమ్మకూడదు మరియు వారిని అనుసరించకూడదు. అతను పట్టుబట్టినా కూడా వీలైనంత వరకు మీరు అరవండి. ఎవరో ఒకరు కాపాడుతారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ దీన్ని మీ పిల్లలకు నేర్పించడం మీరు మర్చిపోవద్దు. వారి మనసుల్లో ఇది లోటుగా నాటుకోవాలి. ఇదంతా వారికి సహజంగా ఉండాలి. సరే, నేను దివ్యాంక త్రిపాఠి దహియాని. నేనిప్పుడు బయలుదేరుతున్నాను. మీరు క్రైమ్ పెట్రోల్ విమెన్ అగేన్స్ట్ క్రైమ్ చూస్తూ ఉండండి. 1 మైలుపై దాడి జరిగితే చాలా మంది మేల్కొంటారు. జై హింద్.